పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన కొరకు మీ పాసులు వచ్చేది ప్రభా, మీకు కీర్తన ద్వారా స్తుతించిన మహిమపరిచిన అదే రీతిగా ప్రార్థన విన్నపములు కూడా మీ పాసనలోకి తీసుకురావడానికి అనుగ్రహించు నాయన, కనికరించు. వాక్యమును బట్టి ఆ ప్రార్థన విన్నపం మీ సన్నిధిలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి. మీ స్వరం పెంపచేసి మనవి చేస్తూ తండ్రి రావాల్సిన తీసుకురండి. ఎవరైతే ఇంకా ఆలస్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారో దైవ సన్నిధి తెలిసినప్పటికీ కూడా వారి హృదయాల కార్యం జరిగించవారి మేము మాట్లాడు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మా ప్రార్థన హృదయం మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 4:6. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మూడో అధ్యాయము 17వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 3:17 చదవండి. మాట చేత గాని క్రియ చేత గాని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయడు. అలాగే ఫిలోమోను రాసిన పత్రిక హెబ్రీకి ముందు ఉంటుంది చూడండి. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీ ప్రేమను గూర్చియు గూర్చియు నేను విని నా ప్రార్థన యందు చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చాలు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞత. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలే ఇవన్నీ కూడా రాస్తా ఉంటున్నాడు. దేనిని గురించి చింతపడకూడదట. ప్రతి విషయమును కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మన విన్నపాలను మనం ఏం చేయాలా? తెలియజేయాలి. చింత అది లేదే, ఇది లేదే, అది బాగోదు, ఇది బాగోలేదే, ఇంకా ఎన్నో చింతలు మనల్ని వేధిస్తూ ఉండొచ్చు. మనోవేదన, చింత, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం ఏం చేయలేం, మన వల్ల ఏం కాదు. ఆలోచించే కొద్ది మన బుర్ర పాడేయడం కానీ ఏం కాదు. ఏదైనా సరే చిన్నదాని గురించే చేయలేనప్పుడు ఇక పెద్దదాని గురించి ఆలోచించి మనము ఎందుకు బాధపడాలి? అయితే దేవుడు మరి అపోస్తలుడైన పౌలు కనుక్కున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే మనం అనుకున్నది మనం సాధించగలం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తే మనం అనుకున్నది మనము సాధించగలం. కాబట్టి దైవ గ్రంథంలో దేవుని బిడ్డలైన వారు వారి శ్రమలలో, వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి వ్యాధుల్లో దేవుని స్తుతించడము ప్రాముఖ్యమని వాళ్ళు గుర్తించారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము వారు గమనించారు. అందుకే దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఏమని ఉండాలా చూడండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన. కీర్తన గ్రంథం 100 100వ కీర్తన చదవండి. 4వ వచనం. కీర్తన గ్రంథం 100వ కీర్తన. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి,
ఆయన నామముడు కనపరచుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. కృతజ్ఞత కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి మేలులు ఉపకారాలు గుర్తుపెట్టుకొని ప్రభువును స్తుతించడమే, ప్రభువును గౌరవపరచడమే, ప్రభువుని గౌరవపరచడమే కృతజ్ఞత. మనం ఒక్కోసారి ఉంటాం, మరి ఎవరైనా మనము మేలు చేసినప్పుడు వాడు మరిచిపోయి మనకి కీడు చేస్తే, నువ్వు కృతజ్ఞత లేనివాడు కూడా, నీకెంతో మేలు చేస్తే కనీసం నువ్వు నా పట్ల మేలు చేయాల్సిన వస్తుంది, కీడు చేస్తున్నా. కీడు చేయకోకుండా కనీసం మేలు కూడా చేయకుండా మౌనంగా ఉంటే పర్వాలేదు, కానీ కీడు చేస్తున్నావు అనేటువంటి మాట మనం చెప్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత కలిగి శ్రమలలో, బాధలలో, వ్యాధుల్లో, నష్టాల్లో మరి దైవజనుడు భక్సింగ్ గారు కావచ్చు, పెద్దలు కావచ్చు, మనకు నేర్పించేది అంటే కృతజ్ఞత చెల్లించు, కృతజ్ఞత, ప్రభును స్తుతించు, ప్రభును ఆరాధించు. ఒకసారి మహిమదాస్ కూడా సేవా పరిచయం ఎబ్రోలు ఉంటే ఏదో పని మీద వెళ్తూ ఉంటే బైక్ స్టాండ్ తగులుకున్నది, కాలుకి గోరికి రక్తం వస్తా ఉంది. వెంటనే మన దిగి ఇంటికి హెబ్రోన్లో పోయి కాలు కడుక్కుందాన్ని పోయినాడు. పిలుపు తిమ్మో దగ్గర చూశాడు. ఏమైందిరా అంటే, అంకుల్ స్టాండ్ తగిలింది, రక్తం వస్తుంది, రా అన్నాడు. ఉన్నాడు అంకుల్ కడుక్కోనేసంటే ముందు రా అంటాడు. వచ్చి ముందు మోకాలు వంగి దేవుడికి కృతజ్ఞత చెప్పు అన్నాడు. సరే మోకాలు దేవుని కృతజ్ఞత చెప్పాడు. ఎందుకు అంకుల్ అంటే, ఏమో ఈ చిన్న దెబ్బతో దేవుడు నిన్ను బ్రతికించినాడు, నువ్వు వెనుకోకుండా వెళితే ఇంకా పెద్దది ప్రాణాపాయమే రావచ్చు. అర్థమైందా? ప్రాణాపాయం రావచ్చు. అందుకే చిన్నదాంతోనే నీకు దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నాకు ఈ మేలు చేశావు, చిన్న మేలు చేశావు. ఒకవేళ ఈ మేలు ఈ యొక్క శ్రమ కష్టం నాకు రాకపోతే పెద్ద యొక్క శ్రమ కష్టం కొంచెం ఉందేమో, దాన్ని తప్పించడానికి ఇది నాకు అనుగ్రహించావు అనేటువంటి ఆ మాటలు మనము ప్రభువుకు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి గుర్తించుకుందాం, దైవుడైన వారు ఎంతోమంది వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ప్రభువా, నీ యొక్క రక్షణకై కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా, మీ కాపుదల కొరకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా, ఇంకా మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా, మీరు చేసిన ఉపకారాలకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా. కాబట్టి చింతించడం ద్వారా ఏమిరా, మనం చింతించి ఊరికే మన యొక్క ఆరోగ్యం పాడు చేసుకోవడమే కానీ చింతించడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. కానీ శ్రమలలో మనం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తే, ఆరాధిస్తే దేవుడు ఖచ్చితంగా మనవి అంగీకరించేవాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే చూడండి, 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, అక్కడ ఇలాంటి యొక్క సందర్భం 9:10, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9:10. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము తన ఇంటికి వెళ్ళి మోకాలుని తెరవబడుండగా ఇక్కడ మనం 2 విషయాలు గమనించినాం. ఏం చేస్తున్నాడు దానియేలు? ప్రార్థన చేసి, ఇంకా రెండోది ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తూ ఉంటున్నాడు. ఇట్టి శాసనము, ఏ శాసనము మనకు తెలిసిన శాసనమే. నెబుకద్నెజరు నిలబట్టి మరి ఆ నెబుకద్నెజరు అది దర్యావేషు కాకోకుండా ఏ వ్యక్తికైనా సరే 30 రోజులు విన్నపం చేసుకోకూడదు. ఏ వ్యక్తి కంటే విన్నపాలు చేసేది ఎవరికి? దేవునికే. ప్రార్థించేది ఎవరికి? దేవునికే. కానీ రాజు తెలియకపోయింది, వారికి కపటంలో రాజు పడిపోయినాడు. కాబట్టి అయితే ఇచ్చిన శాసనము మార్చడానికి వీళ్ళ. ఆ శాసనం ప్రకారంగానే 30 రోజులు ప్రతి వ్యక్తి దేవుడుగా భావించి దర్యావేశం వచ్చి ఆ దర్యావేశ దగ్గరికే విన్నపాలు చేసుకోవాలి. ఈ శాసనం తెలిసింది దానియేలుకి. శాసనం తెలియగానే ఏం చేశాడు మనకు తెలుసు. ఇంటికి వెళ్ళాడు, ఇంటి పై కిటికీ తెరవబడింది. యెరూషలేము ఏ వైపు ఆ వైపు మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు,
దేవుని రెండోదిగా స్తుతిస్తూ ఉంటారు. రెండు విషయాలు. ఎలాంటి శ్రమలో ఇక తర్వాత తనకు తెలిసిపోయింది ఏమిటంటే ఇలాగా చేస్తే తనను తీసుకువెళ్ళి సింహాల గుహలో పడద్రోస్తారు. దాని గురించి ఏమైనా చింతిస్తున్నాడా? చింతించడం లే. అయ్యో నేను చెల్లికి తప్పు చేశారే, వీళ్ళందరూ చూసినారే ఎట్లా అని రహస్యంగా ఏమైనా చేసుకుంటున్నాడా? కాదు. తాను మాత్రము బహిరంగగానే ఇంటి కిటికీలు చేశాడు, ఇంట్లోకి వెళ్ళాడు, యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తుంటున్నాడు. ఆ విషయము ప్రభువుకు కూడా వివరించాడు. ఇక్కడ జరిగిన కార్యక్రమం వాళ్ళ తెలుసు. దానియేలు నమ్మకస్తుడైనందుకు, ప్రభువును స్తుతించినందుకు, ప్రభువును గణపరిచినందుకు, మరి ప్రభు ప్రార్థన చేసినందుకు ఆ సింహాల నోర్లు మూయబడ్డాయి. కాబట్టి మరి ఒక పక్షి ఎగరాలంటే రెండు మరి రెక్కలు అవసరం. ఒక రెక్కతో ఎగురుతుందా? ఎక్కడ కోడైనా ఏదైనా సరే. అలాగే మనము ప్రార్థన చేయట్లో రెండు విషయాలు ఉండాలి. ప్రార్థన ఉండాలా, విజ్ఞాపన స్థుతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేయాలా, స్థుతి కలిగిన వారంగా ఉండాలి. రెండు చేయాలి. అప్పుడే దేవుడు మన మనవిని వింటాడు. కాబట్టి దానియేలు పరిస్థితిని గుర్తిస్తే ఏ మానవుడు కూడా అలాంటి పరిస్థితులు ఉండలేడు. కానీ దానియేలు మాత్రము ధైర్యంగా మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిదానికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మన జీవితంలో కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉండాలి. ప్రభా నాకు ఈ కార్యం చేశావు, ఇలాగ నన్ను కాపాడుతున్నావు, ఇలాగ నా భద్రపరుచు, ఇలాగ నన్ను సహాయపడుతుంటున్నావు అని స్తుతించాలి, గణపరచాలి. ఇంకొక వ్యక్తి కూడా చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువును స్తుతిస్తుంటున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం. రెండో అధ్యాయము చూడండి. ఎన్ని? ఒకటో క్షమించాలి. 1వ అధ్యాయంలో అక్కడ ప్రభువును స్తుతిస్తున్న మరియమ్మను మనం చూస్తాం. చదువు 46. ఓకే, చదువు 46. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము యెహోవాను గణపరచుతున్నది, ప్రభువును గణపరుచున్నది, దీనస్థితిని కటాక్షించెను, దేవునిని ఆనందించెను, నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. చూడండి, ఏమో మరియమ్మ కూడా ముందేమో ఎలిజబెత్ ఆమె ప్రభువును స్తుతించింది, ప్రభువును కనపరిచింది. మరియా కూడా ఏం చేస్తుంది? నా ప్రాణం. మరి కనపరచాల్సిన అవసరం ఏముంది? ఎలిజబెత్ అంటే పెళ్ళి అయింది, చాలా సంవత్సరాలు పిల్లలు లేరు, ఆమె పిల్లలు ఇస్తా అని చెప్పాడు, స్తుతించింది. మరియా స్తుతించాల్సిన అవసరం ఏముంది? మరియకు ఆ గర్భఫలం అనేది ఇవ్వబడిన గర్భఫలం అనేది లోకరీతిగా అవమానకరమైనది. ఎందుకంటే పెళ్లి కాకమునిపై ఆమె ఏమైపోయింది? గర్భవతిగా చేయబడింది. కాబట్టి పెళ్లి కాకమునిపై గర్భవతిగా దేవదూత చెప్పింది. అంటే నమ్మేటోళ్ళు నమ్మద్దు. దేవదూత చెప్పినా కూడా నమ్మనటి వాళ్ళు ఉన్నారు. కానీ మరి మాత్రం నమ్మింది. మరి నమ్మితే వచ్చే పర్యవసానం ఏమిటి? ఆమెకు అవమానం వస్తుంది. కుటుంబస్తులైన వారు అవమానపరుస్తారు. నువ్వు ఎంత పని చేసినా, ఎంత తప్పుడు పని చేసినావని ఆమెను దూషిస్తారు, నిందిస్తారు. అది ప్రాముఖ్యం కాదు. దేవదూత చెప్పిన మాట ప్రకారంగా తనకు జరుగుతున్న దాన్ని బట్టి ఆమె ఆ పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి శ్రమల్లో అన్నీ బాగుంటే స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ఎక్కువగా మన యొక్క పరిస్థితి బాగలేనప్పుడు మాత్రమే మనం స్తుతి చెల్లిస్తే దేవుడు మనల్ని అంగీకరించేవాడుగా ఉంటాడు. బాగలేనప్పుడు అనగా శ్రమలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, చాలా ఇరుకు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే, స్తుతి చెల్లిస్తే, ఆరాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మనమేం చేస్తాడు? వింటాడు. అందుకే ఏ విషయంలో కూడా మీరు చింతించక కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఏం చేయాలా? దేవునికి మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలను మనం ఏం చేయాలా?
చెల్లించాలని ప్రభు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనము ప్రార్థనలో కొనసాగుదాము. మనకు ఎన్ని పరిస్థితులున్నా, బాగున్నా బాగలేకపోయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభా నీవు ఇచ్చావు, నీ పరిస్థితి, నీ కార్యములు ఇవన్నీ నువ్వు ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా, గణపరుస్తుంటున్నాను, మీ నామాన్ని చూస్తుంటున్నాను. మీరు ఎంత గొప్ప దేవుడు, చింతించాల్సిన అవసరం లేదు. ఈ కావాలి, అది కావాలి, లేదు, ఇది లేదు, అది లేదు కాదు. ప్రతిదానికి స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తూ నీవు ఇస్తావు, నీవు గొప్ప దేవుడు, నీవు మహిమగల దేవుడు అని మనం ఎప్పుడైతే స్తుతించి ఆరాధించి మనం మహింపరుస్తామో, దానియేలు వలె పరిస్థితులు బాగలేకున్నప్పుడు కూడా మహింపరుస్తామో, అప్పుడు ప్రభు మన మనవిని వింటాడు. కాబట్టి గుర్తించుకుందాం, ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుకు హృదయపూర్వకంగా మన విన్నపాలు తెలుసుకునే ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన మనము చేసుకుందాం.